కార్తీక మాసం తొలి సోమవారం కదండి ఈరోజు. అందరూ టెంపుల్కి వెళ్ళారా లేదా, దర్శనం చేసుకున్నారా లేదా? మేమైతే ఈరోజు శివాలయంకి అయితే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గరలో ఈ గొంప సోమేశ్వరరావు టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ శివాలయం ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో మేమైతే వెళ్తున్నాము ఈరోజు. ఇక్కడ మొన్న తుఫాన్ రావడం వల్ల టెంపుల్ అయితే ఆల్మోస్ట్ మునిగిపోయింది. తర్వాత రోడ్లు అయితే ఇప్పుడు బాగా చేశారు, పర్వాలేదు, మ్యాక్సిమం వెళ్ళడానికి బాగానే ఉంటుంది. బట్ బైక్ అయితే దూరంలో పెట్టాలి, ముందు బైక్ దగ్గరికి వచ్చేది, ఇప్పుడు బైక్ రావట్లేదు. దూరంలో బైక్ పెట్టేసి ఇక్కడ నడుచుకుంటూ రావాలి. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇక్కడ 2 ఏర్లు ఉంటాయి, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒక ఏరు ఉంటుంది. 2 సైడ్లు ఏరు మధ్యలోనే టెంపుల్ అయితే ఉంటుంది. ఇది శివాలయం. ఇక్కడ దర్శనం అయితే అయిపోయిందండి. చూడండి, మేమైతే బయటకు వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ చాలా మంది ఆంధ్ర, ఒరిస్సా అందరు ఇక్కడికి వస్తారు. ఇది ఫేమస్ అయిన టెంపుల్. ఈరోజు కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంది, బట్ మేము వెళ్ళేసరికి కొంచెం తగ్గింది, పర్వాలేదు. దర్శనం అయితే బాగానే అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు టెంపుల్కి ఎదురుగా. అక్కడ కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ రాయి చెట్టు కూడా ఉంది. అక్కడ ఎవరైనా 3 times 7 times 11 times అట్లా ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిది. ఎవరికైనా గ్రహదోషాలు గట్టు ఉంటే పోతాయి. ఇక్కడ మా బుట్ట చూసి భయపడొద్దు. ఇక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరూ కూడా పంతులు గారు ఇలా శివుడి తాలూకు నామాలు అయితే పెడతారు. అది ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. అందరూ వెళ్ళారా లేదా, దర్శనం చేసుకున్నారా లేదా కామెంట్స్లో చెప్పండి. ఈరోజు అయితే ఇక్కడ శాలిగ్రామ దానం చేస్తున్నారంట. నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేను ఈరోజు శాలిగ్రామ దానం అయితే చేశాను, ఎప్పుడు చేయలేదు. ఈరోజు మాకు తెలిసిన పంతులు గారు ఇక్కడ చేపిస్తున్నారు. సో మేము కూడా అలా దానం అయితే చేసుకున్నాము. ఇప్పుడు దర్శనం అయిపోయింది. వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. తుఫాన్ అంట కదా, కొంచెం మబ్బుగా కూడా ఉంది. రిటర్న్ వెళ్ళే టైంకి చిన్న చిన్నకి కూడా పడుతున్నాయి. సో అదనమాట. ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, కానీ నాకైతే భయం అండి. మా ఆయన అయితే చాలా టైమ్స్ వచ్చారు, నేనైతే చాలా రేర్గా వస్తాను. 11 yearsలో ఒక 9 times అలా వచ్చి ఉంటాను. ఎందుకంటే నాకు వాటర్ అన్న చెట్ల దగ్గర ఉండాలని, ఎవరు లేని ప్లేస్లో ఉండాలంటే నాకు చాలా భయం. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది చూస్తున్నారు, ఇది కోటపం బ్రిడ్జ్. ఇది ఎప్పుడైనా నేను వీలైతే ఒకసారి వెళ్ళి షార్ట్ తీస్తాను, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వర్షాలు పడడం వల్ల చూడండి, వాటర్ అయితే బాగా ఫ్లో అవుతూ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.